కొట్టాలి. ఎప్పుడు కొట్టాలో అప్పుడే కొట్టాలి. ఎలా కొట్టాలో అలాగే కొట్టాలి. ఎస్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి శైలి ఎప్పుడూ కూడా సైలెంట్ బట్ వైలెంట్ అన్నట్లుగానే ఉంటుంది. ప్రత్యర్థులు అంచనా వేయక ముందే తన తదుపరి అడుగును సిద్ధం చేసుకోవడం ఆయన ప్రత్యేకత. తాజాగా వైఎస్ జగన్ వేసిన ఒక బలమైన రాజకీయ పాచిక ఇప్పుడు కూటమి నేతల్లో ఊహించని రియాక్షన్కు దారితీస్తుంది. అంచనాలను తలకిందులు చేసిన మాస్టర్ స్ట్రోక్ అయితే కూటమిలో ఆ స్ట్రోక్ ఊహించని కలవరానికి దారితీస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్ కొంతకాలం మౌనంగా ఉంటారేమో అనుకున్నారు. కానీ ఎక్కడ కూడా జగన్ ఓటమి చెందిన మరుక్షణం నుంచే రెట్టింపు ఉత్సాహంతో క్యాడర్ను, పార్టీని బలం పెంచుతూనే పోతున్నారు. సరైన సమయం కోసం వేచి చూశారు. ఇప్పుడు ఆయన ఎంచుకున్న అంశాలు మరియు విమర్శ అస్త్రాలు నేరుగా కూటమి పునాదులనే ప్రశ్నించేలా చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రజా సమస్యలను అలాగే హామీల అమలును ఒక అస్త్రంగా చేసుకుని ఆయన వదులుతున్న దెబ్బ ప్రత్యర్థులకు గట్టిగానే తగులుతోంది. ఒకటి అయిపోగానే ఒకటి చేసిన తప్పు మరొక తప్పు. కూటమి చేస్తున్న ప్రతి తప్పును ప్రజల ముందు ఎండగట్టడమే కాదు, ఇలా చేసి ఉంటే బాగుండేది, ఇలా చేసి ఉంటే మేలుండేది అనే దానికి కూడా నిర్వచనంతో జగన్ కొడుతున్న దెబ్బలు అంతా ఇంత కాదు. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక అమరావతి రాజధాని అంటూ కూటమి చేస్తున్న ప్రచారంకు బ్రేకులు పెట్టేశారు. అమరావతిపై కానీ అమరావతిలో ల్యాండ్ పూలింగ్ పైన కానీ ఇంతవరకు స్పందించని జగన్ తాజాగా కొట్టిన వేగమైన దెబ్బ ఇప్పుడు పునాదులు కదులుతున్నాయి. జగన్ విమర్శలను తిప్పికొట్టే క్రమంలో కూటమి నేతలు సైతం ఇరకాటంలో పడుతున్నారు. క్షేత్రస్థాయిలో జగన్ అడుగులు వేస్తున్న స్పందన చూసి అటు అధికార యంత్రాంగం, ఇటు రాజకీయ నేతలు అప్రమత్తమవుతున్నారు. జగన్ కేవలం విమర్శలకే పరిమితం కాకుండా వ్యూహాత్మకంగా జిల్లాల పర్యటన మరియు కేడర్తో భరోసా నింపే ప్రయత్నం చేస్తూ ఈ గురి చూసి కొట్టే నైపుణ్యం వల్ల కూటమి ఓటు బ్యాంకుల్లో చీలిక వస్తుందనే భయం ఇప్పుడు మొదలైంది రాజకీయ విశ్లేషకుల్లో. సాధారణంగా ఓటమి తర్వాత ఏ పార్టీ అయినా కోలుకోవడానికి సమయం పడుతుంది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ సమయాన్ని వృధా చేయకుండా ప్రభుత్వం ఇస్తున్న హామీలపైన అంటే సూపర్ 6 వాటివి దృష్టి పెట్టారు. ప్రభుత్వం ప్రకటించిన ఉచిత పథకాలు లేదా హామీల అమల్లో జరుగుతున్న ఆలస్యాన్ని ఎండగట్టారు. సోషల్ మీడియా మరియు తన క్యాడర్ ద్వారా ప్రతి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. దీనివల్ల ప్రజల్లో అప్పుడు బాగుండేది, ఇప్పుడు ఆలస్యం అవుతుంది అనే చర్చ మొదలయ్యేలా చేయడంలో జగన్ పార్టీ, వైసీపీ పార్టీ సక్సెస్ అయింది. జగన్ విమర్శలు కేవలం టీడీపీ మీద మాత్రమే కాకుండా కూటమిలో 3 పార్టీల టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఉన్న సమన్వయాన్ని కూడా పరీక్షించేలా చేశాయి. జవాబుదారీతనం. జగన్ సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు 3 నేతల మీద పడింది. ఒకరు ఒకలా స్పందిస్తే మరొకరు ఇంకోలా స్పందించడం వల్ల కూటమిలో చిన్నపాటి గందరగోళం కూడా స్పష్టంగా కనబడుతుంది. జగన్ మళ్ళీ యాక్టివ్ అవ్వడంతో కూటమి నేతలు కూడా తమ నియోజకవర్గాల్లో పట్టుకోల్పోకుండా ఉండటానికి భారీగా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జగన్ వదిలిన దెబ్బ వారి విశ్రాంతి తీసుకోవడం లేదట. జగన్ తాజాగా మావిగన్ హస్త్రం కూటమి పునాదులు కుదిపేస్తున్నాయి. మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల అసెంబ్లీలో మరియు ప్రజల్లో ప్రస్తావిస్తున్న ప్రధాన అంశం మావిగన్. అమరావతి ప్రాజెక్టుకు ఒక ప్రత్యామ్నాయంగా ఆయన ఆర్థిక నమూనాను ముందుకు తెచ్చుకొచ్చారు. దీంతో కూటమి ఎందుకు కలవరం పడదు, కూటమిలో భయం ఎందుకు ఉండదు? జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఈ మావిగన్పై అటు చంద్రబాబు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, పైనున్న పవన్ కళ్యాణ్ కావచ్చు అసలు స్పందించిన దాఖలాలే పవన్ పోవడం లేదు. జగన్ సబ్జెక్టులకు పవన్ ఇరకకుండా జాగ్రత్త పడుతున్నారు. నారా లోకేష్ అయితే ఏకంగా దీనిపై ఏం స్పందించకుండా గతంలో జగన్ గుంటలే కూర్చోలేదు, ఆయన ఏం కడతాడు, మ్యావిగన్ లేదు, ఏది లేదు, ఓన్లీ అమరావతి ఉంది అంటూ కూడా ఆయన చేతులు దులిపే మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం, ఆర్థిక హస్త్రం, ఖర్చు వర్సెస్ ప్రయోజనం చూస్తే జగన్ వాదన ప్రకారం, జగన్ చెబుతున్న అంశాల ప్రకారం అమరావతిని 0 నుంచి నిర్మించడానికి దాదాపు 2 లక్షల కోట్లు అవసరం అవుతాయి అంటున్నారు. కానీ ఇక్కడ జగన్ చెప్పేది తక్కువ ఖర్చుతో అభివృద్ధి. ఇప్పటికే మౌలిక సదుపాయాలు ఉన్న మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలిపి ఒక ఎకనామిక్ కారిడార్గా మారిస్తే కేవలం కొన్ని వేల కోట్లతో అంటే 15,000, 20,000 కోట్లతో భారీ ఆదాయం రాష్ట్రానికి వచ్చే ఆస్కారం అతి తొందరలోనే స్టార్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం అప్పుల మీద ఫోకస్ తగ్గే కార్యక్రమం ఉంటుంది. ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు దాదాపు 36,000 కోట్లు ఉన్నప్పుడు ఇంత భారీ వ్యయం అమరావతిపై చేయడం అసలు కరెక్ట్ అయిన పద్ధతి కాదని ప్రశ్నిస్తున్నారు. ఈ పాయింట్ ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ ఉద్యోగులు మరియు మధ్యతరగతి ప్రజల్లో చర్చకు దారి తీసేలా జగన్ గురి చూసి కొట్టిన దెబ్బ వైరల్గా మారింది. ప్రాంతీయ సెంటిమెంట్ల మధ్య బ్యాలెన్స్. విశాఖపట్నం సెంటిమెంట్, ఉత్తరాంధ్ర, రాయలసీమ అమరావతిని వ్యతిరేకించడం లేదని చెబుతూనే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఉంచడం వల్ల రాష్ట్రానికి త్వరగా ఆదాయం వస్తుందని జగన్ నొక్కి చెబుతున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ విషయానికి వస్తే
అమరావతి పైనే మొత్తం నిధులు ఖర్చు చేసే మిగిలిన ప్రాంతాలే వెనుకబడిపోతాయనే భావన ఆయన బలంగా ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల కూటమి ప్రభుత్వం రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిని కూటమికి ఏర్పడే పరిస్థితి తీసుకొచ్చారు జగన్. ఇక్కడ కూటమి డిఫెన్స్లోకి పడిపోయింది. జగన్ చేస్తున్న ఈ విమర్శలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే నారా లోకేష్ కావచ్చు తీవ్రంగా స్పందించేదానికి దూరంగా ఉంటున్నారు. అమరావతి అనేది కేవలం ఒక నగరం కాదు, అది ప్రజల ఆత్మగౌరవం అని కూటమి నేతలు వాదిస్తుంటే జగన్ కేవలం కన్ఫ్యూజన్ సృష్టించడానికే మా విజన్ అనే పేరు తెచ్చారని వారు కొట్టిపారేస్తున్నారు. అయితే జగన్ లేవనెత్తిన ఈ నిధుల కొరత మరియు అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్తే అది కూటమి రాజకీయంగా ఇబ్బంది కలుగుతుంది. అందుకే కూటమి నేతలు గత ప్రభుత్వ వైఫల్యాలను, ముఖ్యంగా జగన్ నిర్మించినట్లుగా చెబుతున్న ప్యాలెస్ల గురించి పైపెచ్చుకు ప్రస్తావిస్తూ కౌంటర్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. జగన్ గురి చూసి కొట్టడం అంటే నేరుగా అమరావతిని ఆయన పూర్తిగా వ్యతిరేకించకుండా దాని ఆర్థిక భారాన్ని అలాగే ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ భారం అటు తిరిగి ఇటు తిరిగి తెచ్చిన లక్షల కోట్ల అప్పులు మేము మా ఇంట్లోకి కట్టాం, మీ నెత్తి మీదే పడుతుంది జాగ్రత్త. కూటమి ప్రభుత్వం అమరావతిని నిర్మించడంలో ఏ చిన్న ఆలస్యం చేసినా లేదా నిధుల సర్దుబాటులో విఫలమైనా జగన్ తన మా విజన్ నమూనాతో ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా ఒక సిద్ధంగా ఉన్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఈ మా విజన్ దెబ్బ వల్ల కూటమి ప్రభుత్వం ఇప్పుడు తన అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేయడమే కాకుండా జగన్ చేసే ఆర్థిక విమర్శలను తిప్పికొట్టడానికి కొత్త వ్యూహాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే కూటమిలో ఊహించని రియాక్షన్గా మారిన జగన్ మా విజన్ నిజంగా అద్భుతం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ లీక్ కాకుండా చాలా జాగ్రత్తగా ఏది ఎప్పుడు తాను బయట పెట్టాలో అదిగో అలాగే బయటపెట్టారు. దీన్నే వ్యూహం అంటారు. రాజకీయాల్లో గురి చూసి కొట్టడం, వ్యూహం అదిరేలా పండించడం కూటమిలో ఇప్పుడు ఇది వణుకు పుట్టించే ఒక గేమ్ చేంజింగ్ కాబోతుంది. సాధారణంగా ఒకటి ఆలోచించండి, ఏమీ లేని శూన్యం దగ్గర వెళ్ళి ఏదైనా అద్భుతం సృష్టించాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది? అదే అన్నీ ఉన్న ఒక నగరంలో ఏదైనా సృష్టించాలంటే చాలా చిన్నగా దాన్ని పుష్ చేస్తే చాలు అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు జగన్ చెబుతున్నది ఇదే. ఏ పక్కకున్న హైదరాబాద్తో పోటీ పడాలన్నా, లేదంటే బెంగళూరు సిటీతో పోటీ పడాలన్నా, ఏ చెన్నైలో ఉన్న వాటితో చెన్నైతో పోటీ పడాలన్నా మనకు కావాల్సింది ఇదిగో ఈ గ్రోత్ ఇంజన్ కారిడార్లు. ఒక 100 కిలోమీటర్ల రేడియస్లో మచిలీపట్నం, గుంటూరు, విజయవాడను కలుపుతూ మనం బిల్డింగ్లన్నీ కట్టుకుంటూ పోతే ఎలాగో హైవే కనెక్టివిటీ ఉంది, రైల్వే కనెక్టివిటీ ఉంది, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉన్నప్పుడు ఇది చాలా ఈజీ అవుతుంది. ఏమీ లేని అమరావతి దగ్గర వెళ్ళి అమరావతిలో రైల్వే స్టేషన్ కడతాను, అమరావతిలో రోడ్లు వేస్తాను, అమరావతిలో డ్రైనేజీలు తీస్తాను, అమరావతిలో చెట్లు ఇప్పుడు నాటుతానంటే ఇది ఇప్పట్లో అయ్యే పనా? హైదరాబాద్ ఎంతకాలం ఎంతమంది కష్టపడితే ఈరోజు హైదరాబాద్ మహానగరంగా అవతరించబడింది. చంద్రబాబు అంటాడు నా వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందాయని అంటారు. ఆయన ఉన్న 5 ఏళ్ళలో 10 ఏళ్లలోనే హైదరాబాద్ ఇంత అభివృద్ధి జరిగిందా? రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచెడు పోయింది, కేసీఆర్ చేసిన మంచెడు పోయింది, వీళ్ళందరికన్నా కాంగ్రెస్ అటో ఇటో చేసిన మంచెడు పోయింది. ఎంత తిన్నా ఏం నొక్కినా అల్టిమేట్గా ఎంతో అంత రాష్ట్రాన్ని ముందుకు నెట్టుకుంటూ వస్తేనే కదా ఈరోజు హైదరాబాద్ ఈ రకంగా సక్సెస్ అయింది. సరే, హైదరాబాద్ను సక్సెస్ చేసిన చంద్రబాబు అని చెప్పుకుంటున్నారు కదా, మరి గడిచిన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు? ప్రస్తుతం 2 సంవత్సరాలు అంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అత్యధికంగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే మరి ఆ తప్పు చంద్రబాబుకే అవుతుంది, ఆ క్రెడిట్ వచ్చినా చంద్రబాబుకే అవుతుంది. మరి ఆ తప్పును తీసుకెళ్ళి జగన్కి నూకడం ఎందుకు? జగన్ కేవలం 5 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు కరోనా కష్టకాలంలో పోయినప్పుడు తాను మిగిలిన 2.5-3 సంవత్సరాలే తను పరిపాలన చేస్తే ఆ 2.5-3 సంవత్సరాల్లో కూడా తన సంక్షేమం మీదే ఫోకస్ పెట్టి ప్రతి ఇంటికి మేలు చేసే కార్యక్రమంలో భాగంగా బటన్ నొక్కుతూ సంక్షేమాన్ని ప్రతి ఇంటికి చేరవేసిన ఘనత ఆయనదైతే నువ్వు 2014 నుంచి 2019 దాకా నువ్వేం చేస్తావు? 2024 నుంచి 2026 ఇప్పటి 2 సంవత్సరాలుగా ఏం చేస్తున్నా? ఇచ్చిన సూపర్ 6 గాలికి వదిలేసి వాలంటీర్ వ్యవస్థ 10,000 ఇస్తామని చెప్పిన మాటలు ఎక్కడ పోయినాయి? చెప్పే మాటలు ఆకాశానికి ఎత్తంత మాటలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక ఖజానా లేదు అని చేతులు దులిపేసే కార్యక్రమం చేస్తుంటే మిమ్మల్ని ఎందుకు నమ్మాలి, ఎవరు నమ్మాలి అనేది ఇక్కడ మొదటి నుంచి వస్తున్న ప్రశ్న.